అంతరిక్షంలో అసలైన యుద్ధానికి రంగం సిద్ధమవుతుందా? అమెరికా అంతు చూడడమే లక్ష్యంగా రష్యా, చైనా అటాకింగ్ శాటిలైట్లను మోహరించాయా? అవుననే చెబుతోంది అమెరికా స్పేస్ ఫోర్స్. ఏడాది క్రితం రష్యా స్పేస్ వార్కు సిద్ధమవుతోందని సంచలన ఆరోపణలు చేసిన అగ్రరాజ్యం ఇప్పుడు చైనా పైన అవే ఆరోపణలు చేసింది. యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ఫోర్స్ చీఫ్ మైఖేల్ గుట్లిన్ చైనా స్పేస్ వార్ సీక్రెట్స్ ఇవే అంటూ సంచలన విషయాలు బయటపెట్టారు. అంతరిక్ష యుద్ధం కోసం 5 అటాకింగ్ శాటిలైట్లు మోహరించారని ఆరోపించారు. మరి ఈ ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇంతకు అంతరిక్షంలో డ్రాగన్ డర్టీ ప్లాన్స్ ఏంటి? రష్యా, చైనాపై అమెరికా చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? లెట్స్ వాచ్. అగ్రదేశాల మధ్య అంతరిక్ష యుద్ధానికి రంగం సిద్ధమైందా? స్పేస్ వార్పై చైనా, రష్యా ఇప్పుడే ఎందుకు ఫోకస్ చేశాయి? స్పేస్లో చైనా డాగ్ ఫైటింగ్ సన్నాహాల టాప్ సీక్రెట్స్ ఏంటి? స్పేస్ వార్, స్టార్ వార్స్ వంటి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్స్ చూసే చాలా మందికి పెద్దగా పరిచయం అక్కర్లేని యుద్ధం. ఈ యుద్ధం సిల్వర్ స్క్రీన్లపై చూడ్డానికి బాగానే ఉంటుంది, కానీ రియల్ గా జరిగితే మాత్రం ప్రపంచమే అత్తలకుత్తలమైపోతుంది. చాలా కాలంగా అగ్రదేశాలు ఈ యుద్ధంపైనే ఫోకస్ చేశాయి. ఎప్పట్లానే వాటిలో చైనా టాప్ లో ఉంది. ఈ టాప్ సీక్రెట్ అమెరికా బయటపెట్టింది. శత్రు దేశాలు అంతరిక్ష యుద్ధానికి అవసరమైన శక్తిని పెంచుకుంటున్నాయని అమెరికా అంతరిక్ష దళం తెలిపింది. చైనా ఉపగ్రహ కదలికల్ని యుఎస్ఎస్ఎఫ్ బయటపెట్టింది. యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ఫోర్స్ అనేది అంతరిక్షంలో అమెరికన్ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసిన సైనిక విభాగం. దళాలు నిర్వహించడం, శిక్షణ ఇవ్వడం, సిద్ధం చేయడం దీని బాధ్యత. చైనా, రష్యా వంటి ప్రత్యర్థుల నుంచి అంతరిక్ష ముప్పులను ఎదుర్కోవడానికి డొనాల్డ్ ట్రంప్ 2019లోనే దీన్ని స్థాపించారు. తాజాగా యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లిన్ చైనా టాప్ సీక్రెట్స్ ను బయటపెట్టారు. 5 చైనా ఉపగ్రహాల కదలికలు అధునాతన సైనిక వ్యూహాలు సూచిస్తున్నాయని వెల్లడించారు. ఈ కార్యాచరణ ఉపగ్రహాల మధ్య కక్ష్యలో పోరాటాలకు దారితీస్తుందని తెలిపారు. దీన్ని డాగ్ ఫైటింగ్ అంటారని తెలిపారు. అంతేకాదు, అంతరిక్షంలో గమనించిన చైనా ఉపగ్రహాల కార్యకలాపాలను జనరల్ గుట్లిన్ ప్రస్తావించారు. 2024లో డ్రాగన్ కంట్రీ 3 షిజియాన్ 24C ప్రయోగాత్మక ఉపగ్రహాలు, 2 చైనీస్ ప్రయోగాత్మక అంతరిక్ష వస్తువులు షిజియాన్ 605A-Bలతో వరుస మిషన్లు నిర్వహించింది. ఈ కార్యకలాపాలను భూకక్షిలో గుర్తించారు. మరోవైపు చైనా, రష్యాలు తమ అంతరిక్ష బలగాలను పెంచుకుంటున్నాయని అమెరికా రక్షణ శాఖ కూడా హెచ్చరించింది. ఉపగ్రహాలు ఇంతకు ముందు ఒకదానికొకటి దగ్గరగా వచ్చాయని, కానీ ఒకేసారి బహుళ ఉపగ్రహాలను సమన్వయం చేయడం కీలకం ముందడుగని పేర్కొంది. నివేదిక ప్రకారం చైనా ఉపగ్రహాలు భూస్థిర కక్షలో ఉన్న యుఎస్ శాటిలైట్లను పర్యవేక్షిస్తున్నాయని గుట్లిన్ అన్నారు. స్పేస్లో డ్రాగన్ ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నది అనేది అమెరికా అనుమానం. చైనా ఒకటే కాదు, రష్యాపైన అగ్రదేశం అవే అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రష్యా అంతరిక్ష సంస్థ 2024 మే 16న భూ దిగువ కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అయితే దానికి స్పేస్లో ఉపగ్రహాలను పేల్చేసే సామర్థ్యం ఉందని పెంటగాన్ బ్రిగేడియర్ జనరల్ ప్యాట్ రైడర్ ఆరోపించారు. ఇప్పటికే అదే కక్షలో ఉన్న తమ ప్రభుత్వ శాటిలైట్ USA-314ని దెబ్బతీయడానికి రష్యా ఈ చర్యకు పూనుకుందన్నారు. దీనిపై రష్యా నుంచి కౌంటర్ వచ్చింది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా స్పందించారు. కాస్మోస్ 2576 ప్రయోగించిన మాట నిజమేనని పేర్కొన్నారు. అయితే ఈ ప్రయోగం తమ రక్షణ శాఖ ప్రయోజనాలకే తప్ప మరో ఉద్దేశం లేదన్నారు. మరోవైపు ఉక్రెయిన్ సైన్యానికి సహకరించే అమెరికా శాటిలైట్లు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని కాస్మోస్ ప్రయోగానికి ముందే రష్యా హెచ్చరించింది. దీంతో అమెరికా, రష్యా మధ్య అంతరిక్ష యుద్ధం ఖాయమనే చర్చ జరిగింది. నిజానికి రోదసీలో తిరిగే శాటిలైట్లు అత్యంత ఖరీదైనవి. మానవ మనుగడకు అవి కీలకం. ఒక శాటిలైట్ దెబ్బతిన్నా దానివల్ల కలిగే నష్టం ఊహకందని స్థాయిలో ఉంటుంది. అందుకే అంతరిక్ష యుద్ధం అనే ఆలోచనే అత్యంత ఖరీదైందిగా విశ్లేషకులు చెబుతారు. అది జరగకూడదన్నదే ప్రపంచ దేశాల ఆలోచన. కానీ అమెరికా, రష్యా, చైనా తమ శక్తి సామర్థ్యాలతో ఇతర దేశాలపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అంతరిక్షంలో శాటిలైట్లను కూల్చేసేందుకు తాము కూడా సిద్ధమేననే ప్రకటనలతో భయపెడుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో అమెరికా ఆందోళనలు అర్థం లేనివేం కాదు. ఎందుకంటే చైనా, రష్యా దగ్గర అంతరిక్ష యుద్ధానికి అవసరమైన ఆయుధాలు ఉన్నాయి. వాటిలో ఏ శాట్స్ మొదటి స్థానంలో ఉంటుంది.
ఏశాట్స్ గురించి వివరంగా చెప్పాలంటే యాంటీ శాటిలైట్ ఆయుధాలను ఏశాట్స్ గా పిలుస్తారు. ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే ఉపగ్రహాలను ధ్వంసం లేదా నియంత్రించే ఆయుధాలను ఏశాట్స్ అంటారు. అంటే మిలిటరీ సహా వివిధ ప్రయోజనాల నిమిత్తం అంతరిక్షంలోకి పంపిస్తున్న ఉపగ్రహాలను ఈ ఆయుధాల ద్వారా ధ్వంసం చేసేస్తారు. గత ఏడాది మాస్కో ప్రయోగించిన కాస్మోస్ 2576 కూడా అలాంటిదే. వాస్తవానికి ఏశాట్స్ రూపకల్పన ప్రచ్ఛన్న యుద్ధ కాలంలోనే మొగ్గతొడిగింది. 1950లో అప్పటి సోవియట్ యూనియన్ తొలి ఉపగ్రహం స్పుత్నిక్ను విజయవంతంగా ప్రయోగించగానే అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అంతరిక్షంలో ఉపగ్రహాల ద్వారా సోవియట్ యూనియన్ అణ్వస్త్రాలను మోహరిస్తుందనే అనుమానంతో అమెరికా తొలి యాంటీ శాటిలైట్ మిసైల్ ని తయారు చేసింది. దాని పేరు బోల్డ్ ఒరాయన్. ఇదో బ్యాలిస్టిక్ క్షిపణి. దీనికి పోటీగా సోవియట్ యూనియన్ కోఆర్బిటల్స్ పేరుతో ఏశాట్స్ ను రూపొందించింది. వీటిని ప్రత్యేకంగా ప్రయోగించాల్సిన పని లేకుండా ఉపగ్రహంతో పాటే కక్ష్యలు తిరుగుతూ ఉంటాయి. అవసరం లేదనుకున్న రోజు దాన్ని పేల్చగానే ఉపగ్రహం కూడా పేలిపోతుంది. మరోవైపు సోవియట్ కోఆర్బిటల్స్ కు పోటీగా పేలుడు లేకుండా కక్ష్యలో వేగాన్ని ఆయుధంగా చేసుకుని ఉపగ్రహాన్ని పేల్చేసే సరికొత్త ఏశాట్స్ ను అమెరికా తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపగ్రహాలను కూల్చే ఆయుధాల్లో సరికొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే 2007లో చైనా, 2019లో భారత్ కూడా సొంతంగా ఏశాట్స్ ప్రయోగించే సత్తాను సంపాదించుకున్నాయి. 2019లో భూ ఉపరితలానికి 300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లైవ్ శాటిలైట్ ను విజయవంతంగా కూల్చేయడం ద్వారా అంతరిక్ష యుద్ధం చేయగల సత్తా ఉన్న అమెరికా, రష్యా, చైనాలతో సమానంగా భారత్ నిలిచింది. ఇక 2 రకాలుగా ఏశాట్స్ ను ఉపయోగించి ఉపగ్రహాలను ధ్వంసం చేసేస్తారు. మొదటిది కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలను డ్రోన్లు, బ్యాలిస్టిక్ క్షిపణులు, ఇతర పేలుడు పదార్థాలతో భౌతికంగా ఢీకొట్టించి పేల్చడమైతే, రెండోది సైబర్ అటాక్ ద్వారా శాటిలైట్ ను పనిచేయనివ్వకుండా చేయడం. అంటే సదరు శాటిలైట్ ఫ్రీక్వెన్సీలను ఆపేయడం లాంటిది అన్నమాట. ఇది భూమి నుంచి కూడా చేయొచ్చు. కానీ అమెరికా మాత్రం అణ్వస్త్రాల ద్వారా రష్యా అంతకు మించి ఇంకేదో చేయబోతోందని చాలా కాలంగా అనుమానిస్తోంది. ఇప్పుడు చైనా సైతం తమ ఉపగ్రహాలపై నిఘా పెట్టిందని ఆరోపించడం చూస్తుంటే అంతరిక్షంలో జరగకూడనిదేదో జరగబోతున్నట్టే కనిపిస్తోంది.